డేవిడ్ నాయుడు మా చెట్ల తండ్ర సంతబొమ్మల మండలం శ్రీకాకుళం జిల్లా. ఈ లక్ష్మీ నరసింహస్వామి పరవస్థాయి వారి ఆలయ కమిటీ నెంబర్ను ఇక్కడ చాలా కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఎక్కడి నుండి వచ్చి ఈ కార్యక్రమాల్లో చాలామంది పాల్గొని ఉంటారు. అలాగే భీష్మ ఏకాదశి రోజు ఎక్కువగా అరటిగెలలు కట్టి వడపప్పు పానకము అన్నీ దేవుని సమర్పిస్తుంటారు. అయ్యవారికి పానకం వడపప్పు అంటే చాలా ఇష్టము. అలాగే ఎవరు ఏ కోరికలు కోరుకున్నా సరే ఇక్కడికి వచ్చి అరటిపొలగెల కట్టడం చాలా ఆనవాయితీగా జరుగుతూ ఉంటుంది. అయితే ఒకసారి భీష్మ ఏకాదశి చేసేటప్పుడు ఒక అరటిగెల కట్టి అతనేమో మొక్కుకుంటాడు. ఇక్కడ అతను తీరింది. తీరిన వాళ్ళేమో అందరూ కూడా అదే దీని మీద అరటిపొలగెలు ఎక్కువగా పానకము వడపప్పు అంటే అయ్యవారికి ఇష్టం. కానీ అరటిపొలగెలు కట్టిన వాళ్ళు మా కోరిక తీరిందనేసి ప్రతి ఒక్కరు ఏదో ఒకరు 10th క్లాస్ పాస్ అయినా సరే, ఎవరికే ఉద్యోగం వచ్చినా సరే, ఏ ఒక్క పిల్లలు పుట్టకపోయినా సరే, ఎలాంటి కోరికలు ఉన్నా సరే ఇక్కడ కోరిక వెంటనే జరిగితే తప్పనిసరిగా ఇక్కడ అరటిపొలగెలు కట్టడం వాళ్ళకి ఆనవాయితీగా వచ్చింది. ఇది వాళ్ళ కోరికలు తప్పకుండా జరుగుతున్నాయి కూడా. అలాగే మా ఊళ్ళో ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేస్తాను చాలామంది. ఏ సెలవులకి రాకపోయినా సరే భీష్మ ఏకాదశి రోజు మనం తప్పనిసరిగా మా ఊళ్ళో ప్రతి ఒక్కరు ఉద్యోగం చేసిన ప్రతి పిల్లడు కుర్రవాడు ప్రతి ఒక్కడు కూడాను ఆ రోజుకి వచ్చి మా ఈ కార్యక్రమంలో పాల్గొని మాకందరికీ సహకారాలు అందిస్తారు. అలాగే మా మండలంలో ఉన్నవాళ్ళు మా ఎవరు కానీ పొలిటీషియన్ కూడా మాకు ఎక్కువగా భీష్మ ఏకాదశి రోజు సహకారాలు అందించి మేము బాగా చేస్తున్నాం కూడా. నా పేరు పంగా సిరినాయుడు అండి. మాది శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మల మండలం చెట్లతాండ గ్రామం. మా గ్రామంలో పరవస్తు అయ్యవారు అనే మునీశ్వరుడు ఒక 170 సంవత్సరాల క్రితం మా గ్రామానికి రావడం జరిగింది. అయితే ఆయన వచ్చిన నుంచి కూడా ఇక్కడ మా గ్రామస్తులందరూ ఆయనకి చేదోడు వాదోడుగా ఆయన చేసేటటువంటి భక్తి మార్గానికి అందరూ తోడ్పడుతూ ఆయన మా గ్రామంలో అందరికీ సత్సంగత్యాలు నేర్పించి మా ప్రజలందరినీ మమేకం చేసి అందరికీ భక్తి మార్గంలో దింపడం జరిగింది. ఆయన మా గ్రామంలో ఒక పర్ణశాల ఏర్పాటు చేసుకొని అక్కడ ఏ రోజు కూడా వండడానికి ఒక పొయ్యి లేకుండా ఒక అక్షయ పాత్ర ఉండేది. అక్షయ పాత్రతో దేవుడికి ప్రసాదం పెట్టి ఆయన లక్ష్మీ నరసింహస్వామి తాలూకు ఉపాసకుడు అనమాట. ఆయనకి ప్రసాదం పెట్టాలంటే అక్షయ పాత్ర నుంచి ఆయన ప్రసాదం పెట్టేవాడు. వచ్చిన వాళ్ళకి కూడా ఎంతమంది వచ్చినా సరే ఆ అక్షయ పాత్ర నుండే ప్రసాదాన్ని అందించడం జరిగేది. అలాగా ఆయన మహాముని కాబట్టి ఆయనకి ఎప్పుడూ ఆయన జీవ సమాధి అయిపోతాడు ఆయనకి తెలుసు. ఒకరోజు మా గ్రామస్తులకి అందరికీ చెప్పేసి మీరు ఇక్కడ ఒక గొయ్యిని తీయండి, నేను అందులో జీవ సమాధి అయిపోతాను, మీరు దాన్ని కప్పేయండి అని చెప్పేసి మా గ్రామస్తులకి చెప్పేసి ఆయన జీవ సమాధిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ సమాధి పూర్తి చేసి అక్కడ ఒక చిన్న గుడిలాగా తయారు చేయడం జరిగింది. ఆ గుడి మీద ఆ సంవత్సరమే మర్రి చెట్టు పుట్టింది. ఆ మర్రి చెట్టు ఇప్పుడు మాకు దేవుడుగా అయ్యవారుగా మేము కొలుసుకుంటున్నాం. అయితే ఆయన తలుగు శక్తి మా గ్రామస్తులకే కాదు చుట్టుపక్కల గ్రామస్తులకు కూడా తెలుసు. ఏంటంటే మన మనసులో ఏదైనా కోరుకుంటే స్వామివారిని మొక్కుకుంటే ఖచ్చితంగా కోరిక నెరవేరుతుందని మా గ్రామస్తులు అలాగే ఈ పరిసర ప్రాంత గ్రామస్తులందరి నమ్మకం. అయితే స్వామివారు లక్ష్మీ నరసింహ స్వామి తాలూగా ఉపాసకుడు కాబట్టి ఆ రోజుల్లో ఆయన తాలూగా ఫోటో కానీ విగ్రహం కానీ మా గ్రామస్తులు ఉంచుకోలేదు. కాబట్టి మేము ఆయన్ని మూల విరాట్గా చేసుకొని లక్ష్మీ నరసింహ స్వామి తాలూగా ఫోటోని మేము పెట్టి పూజ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ రోజు లగయత్ ఆయన జీవ సమాధి అయిన లగయత్ నుంచి మా గ్రామంలో అరటిగెలలు ఆయనకి కట్టడం అనే సాంప్రదాయం ప్రారంభమైంది. ఆయన లక్ష్మీ నరసింహస్వామి తాలూకు ఉపాసకుడు కాబట్టి లక్ష్మీ నరసింహస్వామి వారికి అరటిపళ్ళు పానకం వడపప్పు ప్రసాదం అంటే ప్రీతి. దానికి సంబంధించి మా గ్రామస్తులు కూడా ఈ పానకం వడపప్పు ప్రసాదాన్ని అరటిపళ్ళని పెట్టేసి మొదట అంటే ఒక 110-120 సంవత్సరాల క్రితం నుండి భీష్మ ఏకాదశి స్టార్ట్ చేయడం జరిగింది. భీష్మ ఏకాదశి రోజు మొదట ఒక అరటిగెలని కట్టడం జరిగింది. ఆ అరటిగెల ఇప్పటికి అలాగా
ఆ 1, 2, 3, 100 అలాగా ఇప్పటికి సుమారుగా 8,000 దాదాపుగా గెలలు రావడం జరుగుతుంది. స్వామిగా మా అయ్యవారిని అందరూ మొక్కుకుంటారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా కోరిన కోరికలు తీరిన తర్వాతే గెల్ల కట్టుకొని ఈ స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. అలాగే మా గ్రామస్తులు ఎక్కడికైనా బయలుదేరి వెళ్ళాలంటే ముందుగా అయ్యవారిని ప్రార్థించి తర్వాత బయలుదేరడం ఇక్కడ జరుగుతుంది. మా స్వామివారిని ప్రార్థించిన తర్వాత మాకు జయమే జరుగుతుంది కాబట్టి అపజయం ఎప్పుడూ జరగలేదు. అందుకు మేము విశ్వాసంగా మా స్వామివారిని ప్రార్థించుకుంటున్నాం. అలాగే మా స్వామివారు కూడా మా గ్రామాన్ని చాలా మంచి ప్రగతి పథంలో నడిపిస్తూ మా గ్రామాన్ని మంచి అభివృద్ధి జరిగేటట్టు ఆయన దేవుళ్ళు మాకు ఎప్పుడూ ఉంటున్నాయి. ఆ దేవుళ్ళ ప్రకారం గ్రామస్తులు కూడా స్వామివారిని ఈ రోజు వరకు కూడా మంచి నమ్మకంతో కొలుచుకోవడం జరుగుతుంది. స్వామివారి కోసం భీష్మ ఏకాదశి పర్వదినాన భీష్మ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి ఈ 3 రోజులు కూడా యాత్రా కార్యక్రమాలు 3 రోజులు జరుగుతున్నాయి. ఈ 3 రోజులకి గ్రామస్తులంతా సహకారంతో అందరూ కష్టపడి స్వామివారి కోసం కనీసం ఒక 15 రోజులు వాళ్ళ యొక్క పనులన్నీ మానుకొని స్వామివారి యాత్ర కార్యక్రమం కోసం అందరూ కష్టపడుతున్నారు. దీనిలో యువకుల పాత్ర కూడా పెద్ద ఎత్తున ఉంటుంది. అలాగే గెల్లు కట్టేటప్పుడు కానీ ఇప్పేటప్పుడు కానీ లేకపోతే ఇంత సేవ చేస్తుంటే ఎవరి దగ్గర ₹1 తీసుకోవడం కానీ లేదు. అంతా స్వచ్ఛందంగా ఇవన్నీ జరుగుతున్నాయి. గ్రామస్తుల సహాయ సహకారాలతో, భక్తుల సహాయ సహకారాలతో ఇవన్నీ జరుగుతున్నాయి. భక్తులు ఇచ్చే పారితోషికాలతో ఈ యాత్రా కార్యక్రమాన్ని అలాగే అన్నదాన కార్యక్రమాలు కూడా సుమారుగా ఒక 20-25 మందికి అన్నదాన కార్యక్రమం ఆ రోజు భీష్మ ఏకాదశి రోజు జరుపుతున్నాం. అనేవి భీష్మ ఏకాదశి రోజు కాకుండా ముఖ్యంగా ఎవరైనా కోరిక తీరిన వెంటనే తెచ్చి సంవత్సరం పొడవునా వాళ్ళకి శనివారం పూట స్వామివారికి ఇష్టం కాబట్టి శనివారం రోజు ముఖ్యంగా మా స్వామి దగ్గరికి వచ్చి అన్ని జిల్లాలు ముఖ్యంగా ఆంధ్ర, ఒరిస్సా, తెలంగాణ అలాగే ఇంకా భువనేశ్వర్, కటక్, పూరి, జగన్నాథం ఇక్కడి నుంచి కూడా భక్తులు ఎక్కువగా వచ్చి మా స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. నా పేరు బుద్ధుల కళావతి. ఏదో వచ్చి పొద్దున్నప్పుడు ఏదో ఒక సేవ చేస్తాను. కడగడము, శుభ్రం చేయడము, ఒక దీపం వెలిగించుకోవడం. భక్తులు వస్తారు, వారం పూట బిజీగా ఉంటుంది. ఎవరికి ఎప్పుడు కలిగితే అప్పుడే వస్తారు, కడతారు. ఎప్పుడు ఎవరికి కోరిక అయినప్పుడు అప్పుడు కడతారు. ప్రతిరోజు ఈ రోజు లేదు, ఆ రోజు లేదు. ఎవరికి ఎప్పుడో ఆ కోరిక తీరినప్పుడు కడతారు.